అందరికీ నమస్కారం. నేను మీ దాక్షాయిని. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం. ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు కదా, ఎందుకని దీన్ని ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్తారా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు భాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదీకమాతః. ఈ శాకాంబరి అనేటువంటిది పేరులోనే ఉంది మనకు. నిత్యం కూడా మనం తినే ఆహారాన్ని శాకము అంటాము. ఈ శాకము అంటే ఈ ఉత్సవాన్ని ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు అనే దానికి వస్తే, ప్రతి మాసంలో మనము ఆ కూరగాయలు అన్ని రకరకాలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి కదా. ఈ మాసంలోనే ఎందుకు చేయాలి అంటే, మనకు ఋతువులు ఉన్నాయి. 6 ఋతువులు, చాలా ప్రాముఖ్యమైన ఋతువుల్లో ఈ గ్రీష్మ ఋతువు అనేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. గ్రీష్మ ఋతువులు ఏంటి అంటే, గ్రీష్మంలో అతి వేడి కాదు, అతి చల్లదనం కాదు, మధ్యస్థంగా ఉండేటువంటి ఋతువు ఇది. అంటే ఎక్కువగా గాలులు వీచేటువంటి ఋతువు. ఈ గాలుల వల్ల కానీ వర్షాభావ పరిస్థితులు కూడా ఉండేటువంటిది. అంటే వర్షాభావం కానీ గాలుల వల్ల కానీ విపరీతంగా పంట నష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వర్షాభావం కానీ గాలులు కానీ, గాలుల వల్ల రాలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ పంట చేతికి అందకుండా భూమి యొక్క ఇది ఆధీనంలోకి వెళ్ళి అది పనికి రాకుండా తయారవుతుంది. కాబట్టి అటువంటిది ఈ శాకాంబరి ఉత్సవం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, దేవీ మహత్యంలో ఉంది, దేవీ భాగవతంలో. తర్వాత మనకు మార్కండేయ పురాణంలో శాకంబరి యొక్క విశేషం చెప్పబడింది. అట్లానే మళ్ళీ లలితోపాఖ్యానంలో శాకంబరి ఉత్సవం గురించి చెప్పబడింది. తర్వాత కొన్ని పురాణాల్లో మనం తీసుకున్నట్టయితే ఈ శాకంబరి ఉత్సవానికి చాలా విశేషంగా చెప్పబడింది. ఈ శాకంబరి ఉత్సవం ఏంటి అంటే, భూమిలో ఉండేటువంటి ఏదైతే క్రిమికీటకాదులు ఉంటాయో వాటి నుంచి ఉద్ధరింపజేసి మానవుడికి కావచ్చు, జీవరాశికి కావచ్చు, తన యొక్క ఆహారాన్ని శక్తినిచ్చేదే ఈ శాకాంబరీ దేవి. అంటే మంచిదైనటువంటి ఆలోచనలు రావాలి అనేదానికి. ఏదైనా చెడు ఆలోచనలు వస్తాయండి మనిషికి అన్నం తింటే అని. అన్నం తింటే కాదు, మరి ఈ జీవరాశిలో ఉండేటువంటివి ఏంటంటే కొన్ని మంచి చెడులు అనేకం ఉంటాయి ఆలోచనలలో. అయితే జీవరాశి బాగుండాలి అంటే ఆహార సమతుల్యత బాగుండాలి. మనం తీసుకునే ఆహారము చాలా బాగా ఉండాలి. అప్పుడే మనకు శక్తి ఉంటుంది. శక్తి అంటే ఇప్పుడు మనము ఈ ఎండాకాలంలో విపరీతంగా ఆకలి దప్పికలతో బాధపడుతున్నాం. విపరీతంగా ఆకలి దప్పికలు తీసుకున్నాం. వీటి నుంచి ఋతువు మారినప్పుడు శరీర భాగంలో ఉండేటువంటి అవయవాలు కూడా తన యొక్క పరిక్రమ మార్చుకోవాలి. మరి అటువంటప్పుడు ఈ పరిక్రమ ఏదైతే మన శరీర లక్షణాలు కూడా మారే స్థితిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ శరీర క్రమంలో ఆహార నియమాలు పాటించాలి. ఆ ఆహార నియమాలు ఏంటంటే, పచ్చి పదార్థాలు తినే ప్రయత్నం చేయాలి. మీరు కూడా ఇంటే ఉంటారు, ఇప్పటిదాకా డైటీషియన్లు చెప్తూ ఉంటారు, పచ్చి పదార్థాలు, ఆకుకూరలు తినండి, కాయగూరలు మధ్యాహ్నం పూట తినండి, డైట్ కంట్రోల్ చేసుకోండి అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ న్యూట్రిషన్ డైటీషియన్ పచ్చికూరలు తినమని. ఈ పచ్చికూరలు తినమని మనకు ఎప్పుడో శాస్త్రం చెప్పింది, కానీ మన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క శాస్త్ర ప్రమాణంలో భాగంలో వాళ్ళు సైంటిఫిక్గా ఏదో ప్రూఫ్ చేసి చూపించారు అలా జరుగుతాయని చెప్పి. కాబట్టి ఎప్పటి నుంచో మనకు శాస్త్రంలో ఉంది పచ్చి పదార్థాలు తినమని చెప్పి కూడా. అయితే ఇక్కడ దాని యొక్క ఉత్సవం యొక్క విశేషం ఏంటంటే, అలా చేయటం వల్ల జీవరాశికి అంతా శక్తినిచ్చేటువంటి తల్లి కాబట్టి అందరూ కూడా యాక్టివ్నెస్ పెరగాలని, ఎక్కువ నిద్రాణం అంటే మనకు ఎక్కువగా నిద్ర వచ్చే అవకాశం కూడా గ్రీష్మ ఋతువులో ఉంటుంది. గాలి ఎక్కువ వస్తే ఏం చేస్తాం, శుభ్రంగా పడుకుంటారు. ఏ మానవుడు ఎవరైనా పడుకుంటారు, గాలి ఎక్కువ వస్తే పడుకుంటాం. అంటే మనం ఫ్యాన్ వేసుకున్నాక నిద్ర రాదు కదా, గాలి వస్తే పడుకుంటాం. అట్లానే ఆ నిద్రాణావస్థకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే, మనకి ఇక్కడ పరిణామ క్రమంలో ఎండాకాలంలో విపరీతంగా చెమటలు ఉంటాయి ఉదయం పూట, రాత్రి సమయంలో ఏసీలు వేసుకొని పండుకుంటాం దాని ఉపశమనానికి. ఇక్కడ అతి చల్లదనం, అతి ఉష్ణం రెండు కలిపి ఉంటుంది గ్రీష్మం అంటే. అంటే అటు వేడి కాదు, చల్లదనం కాదు, ఉబ్బరం ఎక్కువ ఉంటుంది. మరి ఉబ్బరం నుంచి బయటపడాలి ఈ యొక్క ఋతువులో అంటే ఏం చేయాలి, ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి, తొందరగా ఆహారం లోపల చాలా బాగా ఉండాలి. అంటే తిన్న ఆహారం శక్తిని ఇవ్వాలి, దాంతోపాటు అది పాడైపోకుండా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఈ యొక్క శాకాంబరి ఉత్సవంలో విశేషంగా పచ్చి పదార్థం తీసుకోవటం వల్ల కూడా మనకు శక్తి లభిస్తుంది అని చెప్పి. అందుకనే అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం ఈ మన దగ్గర రైతు ఏం చేస్తాడంటే, పండించిన పంటని అమ్మవారికి చూపిస్తాడు మొదటిగా.
పంటలు ఏవైనా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ కూడా మొదటి పంట అమ్మవారికి చూపించి అది అందరికీ పంచిపెట్టి అప్పుడు తాను అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఐశ్వర్యం లాభిస్తుంది. అందుకని ఐశ్వర్యం రావాలి అంటే ఇదే పంట అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం తీసుకెళ్తారు. అందుకని శాకాంబరి ఉత్సవం చేయటం వల్ల అమ్మవారు శాఖరూపం అంటే పూర్తిగా శాక్తేయంలో మనకు చూసినట్టయితే వామాచార పద్ధతి కాకుండా శాకాహారంగా అమ్మవారు కూడా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. అంటే కొంతమంది ఆషాఢ మాసంలో వామాచార పద్ధతులు కూడా చేస్తుంటారు కొన్ని. ఇప్పుడు మీరు అస్సాంలో చూడండి, మన గౌహతిలో మనకు అంబుబాచి ఉత్సవం జరిగింది. అనేక నాగసింధువులు నాగసాధువులు అందరూ వెళ్ళి అమ్మవారికి రజోగుణంగా ఉంటుందని అమ్మవారు ఒక 4 రోజుల పాటు గుడి మంజేస్తారు. మంజేసి మళ్ళీ తెరుస్తారు. జపం చేసుకునే సిద్ధ సాధ్యులు చాలామంది ఉంటారు. అలా అమ్మవారికి అక్కడ నిత్యం బలులు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఆహారం అది, అక్కడ కాలమానం అది, ఇక్కడ కాలమానం మనం శాకాహారంగా అమ్మవారిని పూజించుకుంటాం కాబట్టి దాని పెరుగన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెడతాం. అందుకని మీరు ఎక్కడైనా బోనాలు ఈ పండుగ జరుగుతుంది కాబట్టి భోజనంగా అమ్మవారికి బోనంగా ఏమిస్తామంటే పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడతాం. బొడ్రాయికి అలంకరణ అంటే పూర్వం అంటే విగ్రహాలు లేవమ్మా. పూర్వం విగ్రహాలు లేకపోతే బొడ్రాయికే పోసేవాళ్ళు. ఊరి పొలిమేరలో బొడ్రాయి ఉండేది, బొడ్రాయికి పోసేవాళ్ళు. ఆ బొడ్రాయి దాటకుండా వెళ్ళేవాళ్ళు. అంటే మన జీవశక్తిని కాపాడుతుంది అమ్మవారు. అదే అంటే బొడ్రాయి అంటే ఏందమ్మా, సెంటర్లో అంటే గ్రామానికి సంబంధించి బొడ్రాయి అంటే అమ్మవారి యొక్క బొడ్డు అంటే నాభి. నాభి నుంచే కదా ప్రాణం జరిగేది అందరికీ. ప్రాణం పుట్టేదే నాభి నుంచే. బ్రహ్మ అంతే, మన శిశువు జన్మించినా కూడా అక్కడి నుంచే జన్మిస్తుంటారు. నాభి అంతే, అంత విశేషమైనది నాభిస్థానం. అందుకనే అందులో మనం ఎక్కడైతే నాభిస్థానానికి ఆరాధన చేస్తామో అక్కడ ఆ బొడ్రాయి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తామో జీవశక్తి పెరుగుతుంది. జీవశక్తి పెరిగినప్పుడు ఎవరికి ఏ వ్యాధులు రావు, ప్రబలవు, మైండ్ కూడా పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ అనేటువంటి ధోరణి ఎక్కువ రాదు. ఇవన్నీ కూడా మనకు సమతుల్యత పెరుగుతుంది, భూమి కూడా సారవంతం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు అమ్మవారి యొక్క స్వరూపంగా ప్రకృతి సిద్ధంగా అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతిమయంగా ఉండే ఫుడ్ని అంటే ఈ యొక్క పచ్చి పదార్థాలను అమ్మవారికి ఆరాధనా క్రమంలో పెడతాం. అదే శాకాంబరి ఉత్సవం. ఈ యొక్క శాకాంబరిత విస్తృత అని చెప్పి మనకు చండీ సప్తశతిలో 10వ అధ్యాయంలో వస్తుంది. అమ్మవారికి ఆకుకూరలు వేస్తారు హోమగుండంలో కూడా చండీ సప్తశతిలో. ఇటువంటి కొంతమంది ఇక ఆచార వ్యవహారాలు గురు సాంప్రదాయాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. వేసేవారు వేస్తారు, కొంతమంది వేయరు కూడా. ఆచార వ్యవహారాలను బట్టి కూడా అది వేస్తారు. ఆకుకూరలు అనేటువంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. ఈ శాకాంబరి ఉత్సవం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అమ్మవారికి నివేదించే పదార్థాన్ని మనం తినడం వల్ల మనకు 5 ప్రమాణాలు ఉంటాయి. ప్రాణాయామ వ్యానోదాన సమానస ప్రాణ అనే 5 ఉంటాయి. ఈ 5 ఏంటంటే జీవశక్తిని పెంచడానికి పంచభూతాత్మకంగా వచ్చేటువంటి. ఒకటి ప్రాణానికి ఇచ్చేది. ఒక మనం భోజనం చేసేటప్పుడు మీరు కొంతమంది చూసుంటారు, వాళ్ళు అన్నాన్ని నైవేద్యంగా నోట్లో వేసుకుంటారు డైరెక్ట్గా. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. మనం నైవేద్యం పెట్టి దేవుడికి పెట్టేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం 5 ముద్రలు ఇట్లా వేసి. ఎందుకు చెప్తాం? కారణం ఏంటంటే అలా వేయటం వల్ల మన జీవశక్తిని పరమాత్మ స్వరూపాన్ని మనలో లీనం చేసుకొని అక్కడ స్వామికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టి మళ్ళీ అదే మనం తీసుకోవడం వల్ల మన శక్తి ప్రచోదనమయ్యి మనకు మంచి బుద్ధులు అంటే పాజిటివిటీ, శక్తిని, సామర్థ్యం, ఎనర్జెటిక్గా పెరుగుతుందని. ఇది దీనిలో ప్రాముఖ్యత. అందుకనే ఈ జీవం ఎప్పుడైతే యాక్టివేట్ కావాలంటే ఈ శాకాంబరి ఉత్సవం జరపాలి. అందుకని శాకాంబరి ఉత్సవం అంత విశేషమైంది. ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే వర్షాభావ పరిస్థితులు, వ్యాధులు రాకుండా ఉండడానికి ఆషాఢ మాసంలోనే చేస్తారు. అది దీని యొక్క ఆంతర్యం. చాలా చక్కగా చెప్పారండి. బేసిక్గా ఈ జనరేషన్లో ఏదైతే డైటీషియన్స్ ఇదంతా మనం ఫాలో అవుతున్నామో మన పాతకాలం నుండే ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని మనం చక్కగా ఫాలో అయిపోతే ఆరోగ్యంగా ఉండొచ్చు, హ్యాపీగా చక్కగా ఉండొచ్చు. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. నమస్కారం.